అందరు నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ముందుగా బిగ్ వాయిస్ టీవీ వ్యూవర్స్కి అందరికీ స్వాగతం, వెల్కమ్. ఈ వీడియోలో వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ అమూల్యమైన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. షేర్ కూడా చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే తెలిసింది కదా, ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న విషయం ఏంటంటే శివాజీ గారి కామెంట్స్. నేను గత వీడియోలో చెప్పాను అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, ఈ సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు, ఈ యాంకర్లు భారతదేశంలో పుట్టి ఇలా ఎందుకు తయారయ్యారో నాకు అర్థం కాదు. నేను అందుకే తమ్ముని అలా పెట్టాను. ఇలాంటి వాళ్ళు ఎలా పుడతారా, ఇలాంటి వాళ్ళు ఎలా పుడతారా అని, ఎందుకు పుడతారు అసలు, ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో అర్థం కాదు. ఇప్పుడు ఒకప్పుడు అనాగరిక జీవితాన్ని బతికిన వాళ్ళు ఆ పరిస్థితి వేరు. ఇప్పుడు కూడా కొన్ని కొండ జాతి వాళ్ళు, అనాగరిక జాతి వాళ్ళు, వాళ్ళ బట్టలు పెద్ద విషయం కాదు వాళ్ళకి. మరి మనం సభ్యత, సంస్కారం అన్నీ తెలిసినవి, పైగా ఉన్నతమైనటువంటి నాగరికత విలువలు కలిగినటువంటి భారతదేశంలో పుట్టి మరి బట్టలు వేసుకోండి అంటే దానికి ఎందుకు గుంజుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంతగా గింజుకోవాల్సిన అవసరం ఏముంది? మరి అడిగిన వాళ్ళని ఏదో దోషం చేసిన వాళ్ళుగా, తప్పు చేసిన వాళ్ళుగా ఆడవాళ్ళ హక్కులు లాగేసుకుంటే, ఆడవాళ్ళ హక్కులు అంటే ఏంది అసలు అర్థం తెలుసు? ఆడవాళ్ళ హక్కులు అంటే ఆడవాళ్ళు ఏ రంగంలో ఎదగలిగే అవకాశం ఇవ్వడం, అది ఎవరైతే కాదంటారో అప్పుడు ఆడవాళ్ళ హక్కులు లాక్కోవడం. రాజకీయ రంగమైనా, విద్యారంగమైనా, శాస్త్రవేత్తలైనా, అది ఏ రంగమైనా సరే ఆడవాళ్ళకి సమ ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అక్కడ వాళ్ళ హక్కులు లాక్కోకూడదు. ఒళ్ళు దాచుకోమంటే ఏముంది ఇక్కడ? ఇంకో విషయం, కేవలం ఆడవాళ్ళే కదండి, మగవాళ్ళు కూడా ఈ మీద చెడ్డీలు వేసుకుని బజార్లోకి వచ్చేస్తున్నాం. చాలా తప్పు ఇది, చాలా చాలా తప్పు. నేను ఆడవాళ్ళే అనలేదు. ఆడవాళ్ళు నైటీలు వేసుకుని ఇదిలోకి వచ్చేస్తున్నారు, మగవాళ్ళు చెడ్డీలు వేసుకొని, షార్ట్లు వేసుకుని ఇదిలోకి వచ్చేస్తున్నారు. ఏమిటి ఈ నాగరికత? అదేంటే ఫ్యాషన్, ట్రెండ్. ఏం చూపిస్తారు? ఎవరు చూపించాలని నాకు అర్థం కాదు. చాలా తప్పిది. మంచి చెప్తే తీసుకోవాలి. నా ఒళ్ళు, నా ఇష్టం, నా బట్టలు అంటే రేపు ఇంకొకరు డ్రైవర్ వేసుకుని బజార్లోకి వస్తారు, బికినీ వేసుకుని బజార్లోకి వస్తారు. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతారా? నా ఒళ్ళు, నా ఇష్టం అంటే మాట్లాడతారా? ఎంత చెప్పుకోవడానికి ఎంత చండాలం ఉంది ఇది. నాగబాబు గారు అసలు ఎట్లా సమర్థిస్తా నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడబిడ్డని కనిపెంచిన వాడు తనకు తెలుస్తుంది పరిస్థితి ఏందనేది. ఏదో జబర్దస్తు తాను జడ్జిగా ఉండి 4 డబ్బులు సంపాదించుకున్నాను అని చెప్పేసి అసలు ఆ రోజుల్లోనే ఆ జబర్దస్తులో వాళ్ళు వేసే యాంకర్లు వేసేటువంటి డ్రెస్సుల మీద చెప్పాల్సింది ఆయన. ఇది కరెక్ట్గా. ఎందుకంటే టీవీ అంటే కుటుంబం మొత్తం కూర్చొని చూసేటువంటి ఒక వస్తువు. టీవీ కార్యక్రమాలను కూడా కుటుంబం మొత్తం కలిపి చూడాలి. మరి ఆ జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలు ఏంది? అయ్యా యాంకర్లు వేసే బట్టలు ఏంది? వాళ్ళు డైలాగులు ఏంది? నోరు తెరిస్తే డబుల్ మీనింగ్ డైలాగులు, పచ్చిగా. దాని ఇన్స్పిరేషన్తో ఇంకోటి. టీవీ అంటే ఒక ఏహియా భయం వచ్చేసింది. అవునా? అని అదంటే ఇదంటే డబుల్ మీనింగ్ డైలాగులు, అర్థమైన ప్రదర్శనలు. ఇవేనా టీవీ ప్రోగ్రాం అంటే? ఇవేనా ఇళ్ళలో చూడాల్సింది? చెప్పండి, ఇవేనా చూడాల్సింది? అదేదో 4 డబ్బులు వచ్చి, దాని ద్వారా 4 డబ్బులు వచ్చాయని చెప్పేసి సమర్థిస్తే సరిపోతుందా? నాగబాబు గారు, మీకు నేను చెప్పేందుకు గొప్పవాడిని కాదు, కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నాగబాబు గారు వినండి. మీరు గొప్ప కుటుంబం నుంచి వచ్చారు, మెగా ఫ్యామిలీ, కోడిద్ర వంశం నుంచి బయటకు వచ్చారు. ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఉందో ఈ దుమారం మీద మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించలేదు. కారణం ఏంది? ఆయనకు తెలియకనా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించలేదు.
ఏం వాళ్ళ అమాయకుడయ్యా? ఆయన తెలియదు దేని మీద స్పందించాలో, ఏ విషయం స్పందించాలో అర్థం కదా. ఆడవాళ్ళని ఎలా చూడాలి? ఇప్పుడు మీరైనా ఒక స్త్రీ నిండు బట్టలతో ఉంటే మీకు చూడడానికి ఎలా ఉంటుంది? ఇలా అర్ధరహితంగా ఉంటే మీకేమనిపిస్తుంది? చూడండి, అబద్ధం చెప్పండి, ఏమనిపిస్తుంది? ఒక స్విమ్మింగ్ సూట్ వేసుకొని ఈదులోకి వచ్చేస్తే నువ్వేమంటావు? ఒక బికినీ వేసుకుని ఈదులోకి వచ్చేస్తే ఏమంటావు? బాగుందంటావా? ఇక్కడ బాగుండదండి. మీకు బాగుంటుందేమో, ఇక్కడ బాగుండదు, ఈ దేశంలో అస్సలు బాగుండదు, ఎవరికి కూడా బాగుండదు. అది మంచిది కాదు. విదేశీ సంస్కృతి అంటారా? ఆడ విచ్చలవిడతాను, ఇల్లు ఏమైనా ఇడిస్తారు మళ్ళీ ఏమైనా కలుస్తారు అంటే టైప్ అది. అది లేదు, ఆ సంస్కృతి కాదు. అర్థమైందే? భర్తల మధ్య అది చాలా బంధాలు తక్కువ. మీకు బాగా తెలుసు విదేశీ సంస్కృతి. ప్రపంచం ఈరోజు దేశాన్ని చూసి గర్విస్తుందంటే ఏమి? ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు, మీకు తెలుసో లేదు, గొప్ప రచయిత్రి, నాలం కృష్ణారావు గారి గొప్ప రచయిత, ఆయన యొక్క కుమార్తె విదేశాలకు వెళ్ళినప్పుడు, ఇది రష్యా, చెకోస్లోవేకియా, బెర్లిన్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మన సంస్కృతిని ఎంత ఇదిగా పోడారంటే, మీరు చదివారో లేదో, మీరు చదివారో లేదో కానీ ఆమె రచనలు చదవండి. ఆ బెర్లిన్, యూరోప్ కంట్రీస్ వాళ్ళు మన దేశాన్ని ఎంత గొప్పగా చెప్పారంటే అంత గొప్పగా చెప్పారు. ఆడ మహామహా పండితులు డాక్టర్ క్లారా కానీ, రిచెల్ కానీ, తర్వాత మహామహులంతా కూడా భారతదేశాన్ని ఎంతో గొప్పగా మీ దేశం ప్రపంచానికి తలమానికం అని చెప్పారు. ఏ విషయంలో? డబ్బు ఉందనే, సంస్కారం ఉందని, సంస్కృతి ఉంది, రామాయణ భారత లాంటి గొప్ప సాహిత్యం ఉంది, మంచి కట్టు బొట్టు ఉంది, ప్రపంచానికి కావాల్సినటువంటి ప్రతిదీ భారతదేశంలో ఉందని వాళ్ళే స్వయంగా ఆమెతో చెప్పినారు. చూడండి, మీరు భారతీయ సాహిత్యం చదివి చూడండి. ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు రచనలు చదవండి, మీకు అర్థమవుద్ది. భారతదేశం అంటే ఏందో మీకు అర్థమవుద్ది. మరి ఇట్లా విరుద్ధంగా ఆలోచించే వాళ్ళు నాకు తెలిసిన ఈ దేశానికి తగరు. ఒక్కోసారి ఎందుకు అనిపించింది, ఈ దేశం ఎందుకు పుట్టారా నాయన అనిపిస్తుంది. ఏముంది అనసూయ దగ్గర చెప్పండి, ఆమె బెస్ట్ యాక్టరా, మంచి క్యారెక్టర్. వాళ్ళ కొడుకే ఇలా ఈ డ్రెస్సులు వేసుకోవద్దామని చెప్పాంట కదా. కడుపు పుట్టిన కొడుకే నచ్చకపోతే ప్రపంచానికి ఎలా నస్తారు సార్? మీకు ఎలా నస్తారు సార్? అసలు వాళ్ళ కొడుకే, కడుపు పుట్టిన కొడుకే నచ్చినప్పుడు మీకు ఎలా నచ్చుతుంది నాకు అర్థం కావట్లేదు. రేపు మీ కూతురు బికినీ వేసుకుని మీ ముందు తిరుగుతూ ఉంటే బాగుంటుందా? ఆలోచించండి. మీ కుమార్తె నిహారిక గారు బికినీ వేసుకొని ఈ ముందు తిరుగుతూ ఉంటే బాగుంటుందా? కరెక్టే అంటారా? ఇలా బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళు అలాంటి డ్రెస్సులు వేసుకొని సినిమాల్లోనూ, సీరియల్లోనూ, టీవీలోనూ చూపిస్తూ ఉంటే చూసిన వాళ్ళు గమ్ముంటారా? వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి బయట పాడు పనులకి సిద్ధపడుతున్నారు. అది తప్పు కదా. అది ఎట్లా? మీరు వితండవాదం చేయొచ్చు. ఇప్పుడు మీరు అజంతా ఎల్లోరా గుహలకు వెళ్ళారు. ఆడ దృశ్యాలు చూడండి, ఆ బొమ్మలు చూడండి. ఆ బొమ్మలు చూసినప్పుడు మీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. అర్థమవుతుందే? మరి అలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు ఏం చేస్తారు? ఆ ఫీలింగ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఒక స్వీట్ అంగడికి వెళ్తారు, రకరకాల స్వీట్లు ఉంటాయి, చూసి గమ్మున వచ్చేస్తారా? ఖచ్చితంగా టేస్ట్ చేయాలనిపిస్తుంది. అది మానవ నైజం. అట్లాగే ఏవైనా సరే బహిర్గతం చేస్తే చూసిన వాళ్ళకి కొంత ఫీలింగ్స్ అని కలుగుతాయి. ఇది హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మా ఇష్టం అంటే అది ఎట్లా? ఇప్పుడు సూపర్ మార్కెట్ తెలుసా? ఎందుకు అన్ని డిస్ప్లే పెడతారు? చూసినప్పుడు వాళ్ళ కోరికలు కలుగుతాయి కాబట్టి. డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళారా? రిలయన్స్ మార్ట్కి వెళ్ళారా?
ఎందుకు అన్ని డిస్ప్లే పెడతారు? వాటిని చూసినప్పుడు కోరిక కలుగుతుంది, కావాలనిపిస్తుంది, అందుకే షాపింగ్ ఎక్కువ చేస్తారు. అలాగే ఏదైనా చూసినప్పుడు ఖచ్చితంగా కోరిక కలుగుతుంది. ఇట్లా విచ్చలవిడిగా డ్రెస్సులు వేసుకొని, సగం సగం డ్రెస్సులు వేసుకొని, లేదా కాలు భాగం డ్రెస్సులు వేసుకొని ఇలా విచ్చలవిడిగా పబ్లిక్లోకి వచ్చేస్తా, సినిమాలైనా సరే అలా ఉన్నప్పుడు చూసిన వాడికి ఖచ్చితంగా కోరిక కలుగుతుంది. సల్మాన్ ఖాన్కి ఎందుకు ఫ్యాన్స్ ఉన్నారు? ఆయన 6 ప్యాక్ బాడీ చూపిస్తారు కాబట్టి అది గర్ల్ ఫ్యాన్ ఫాలోయింగ్, కోరిక కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. మరి అంత తప్పు పట్టి సమాజం తప్పు పట్టిస్తూ మరి సమాజం తప్పు అంటే ఎట్టా? కాబట్టి నాగబాబు గారు మీరు ఖచ్చితంగా ఈ విషయంలో సపోర్ట్ చేయొద్దు. కుదురుగా అయినా గమ్ముగా ఉండడం కానీ ఈ కొణిదెల వంశం పరువు తీయొద్దు. మెగా ఫ్యామిలీ తరపున మీరు మంచిగా మసలుకోండి, వీటన్నిటికీ అతీతంగా ఉండండి, మీ గౌరవం మీరు కాపాడుకోండి. ఎందుకంటే చూడండి, మీ వంశంలో అందరూ హీరోలు అవుతున్నారు, మీరు ఎందుకు కాలేకపోయారు? ఎందుకు నిలబడలేకపోయారు? ఒకదని చెప్పాలంటే మీ కుమారుడి కంటే మీకంటే మీ కుమారుడు ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. కారణం ఆలోచించండి. మేము చెప్తే ఇంకా చెప్పేంత అవసరం లేదు. కాబట్టి నాగబాబు గారు ఈ వీడియోని ఖచ్చితంగా మీకోసమే చేశాను నేను. ఎందుకంటే కొన్ని మనం సమర్థించాలంటే కొన్ని ఎథిక్స్ మనం ఫాలో అవ్వాలి, పెద్దలు చెప్తుంటారు. నేను మీకు చెప్పేంత గొప్పని కాదు. కానీ నాగబాబు గారు ఖచ్చితంగా ఈ మాట వాడిని ఎందుకు మీరు ఏమైనా అనుకుంటారేమో, నాకు అనిపించింది ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఈ దేశం ఎందుకు పుడతారని. ప్రతి దేశానికి ఒక సంప్రదాయ సిద్ధాంతం ఉంటాయి. దుబాయ్ గల్ఫ్ దేశాలకు రండి, బురగా లేక తిరగమని చెప్పండి, ఆడికెళ్ళి మాట్లాడతారు మీరు ఈ విధంగా? ఆడ బురకా లేకుండా తిరగమని చెప్పండి, మీరు చెప్పగలరా మాట? ఇలాగే మాట్లాడగలరా? కాబట్టి ప్రతి దేశానికి ఒక సంస్కృతి సంప్రదాయం ఉంటుంది. అందులో ప్రపంచంలో ఉన్నతమైన సంస్కృతి సంప్రదాయం దేశం మనది. గౌరవించండి, చేత కాకపోతే గమ్ముగా ఉండండి. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇదే విషయాన్ని 10 మందికి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఈ విషయాల్ని ఖచ్చితంగా ఖండించండి. ఇలాంటి అసభ్యకరమైన విషయాల్ని ఖండించండి. లేదా సపోర్ట్ చేయకపోయినా గమ్ముగా ఉండండి. అర్థమైందా? మీ విలువ మీరు తగ్గించుకోవాలండి. అర్థమైందని అనుకుంటాను. నమస్కారం.